ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు మన కోసం తెచ్చిన సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇక్కడ నేను నీకోసం 2 పుష్పాలను పెట్టానమ్మా. అందులో నువ్వు ఒకదాన్ని ఎంచుకో. సరిగ్గా 2 అంటే 2 రోజుల్లోనే అద్భుతాన్ని నువ్వే చూస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఈరోజు మన ముందు 2 పువ్వులను అయితే ఉంచారు ఫ్రెండ్స్. ఒకటి చామంతి, ఇంకొకటి గులాబీ. ఈ రెండిట్లో ఒకటి ఎంచుకో బిడ్డా. నేను నీకోసం ఒకటి దాచి ఉంచాను. నువ్వు ఏదో ఒక దాన్ని ఎంచుకోమ్మా. అందులో ఉన్నదే ఈరోజు వచ్చే సందేశం అని బాబాగారు మనతో పాటు అంటున్నారండి. బాబాగారు అందులో ఏ సందేశాన్ని మన కోసం ఉంచారో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి బాబాగారి సందేశం ఏంటో ఈ క్షణమే ఇప్పుడైతే తెలుసుకుందామా? కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా ఈ రెండిటిలో ఒక పువ్వుని మనస్ఫూర్తిగా ఒక్కసారి బాబాని తలుచుకొని వెంటనే ఒక పువ్వుని తాకి చూడండి. బాబాగారు మీకోసం ఎలాంటి సందేశాన్ని తెచ్చారో, ఎలాంటి మంచి విషయాలను తీసుకొచ్చారు, అసలు ఎలాంటి అద్భుతాలు వినబోతున్నామో అన్నీ కూడా స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామండి. మరి ఈ రెండిట్లో ఏ పుష్పాన్ని ఎంచుకోవాలో ఒక్కసారి చెబుతాను నేను ఫ్రెండ్స్. ముందుగా ఒక్కసారి కళ్ళు మూసుకొని బాబాని ధ్యానించి బాబా మందిరంలో ఉన్నట్లు ఊహించుకొని మీ ఆత్మతో మీరు కనెక్ట్ అయ్యి బాబాగారు మీ తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు భావించి ఇప్పుడు మీకు ఈ 2 పుష్పాల్లో ఏదైతే ఎక్కువగా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో, ఏ పువ్వు అయితే మీ మనసుకి ఎక్కువగా ఎంచుకోవాలనిపిస్తుందో ఒక్కసారి దాన్ని ఎంచుకొని చూడండి. ఒక్కసారి మీరు ఎంచుకున్నాక సందేశం విని ఇది కాదు బాబా వేరేది అని చెప్పి అనడం మాత్రం అస్సలు భావ్యం కాదు. ఒక్కటి ఎంచుకున్నారు అంటే ఇది కేవలం మీకోసం మాత్రమే బాబాగారు అందిస్తున్న సందేశం. మరి ఏ సందేశం పంపించారో ఇప్పుడు మనం విందామా? మరి ఇప్పుడు బాబాగారు ఒక మాటని మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేంటంటే, తల్లి, నువ్వు ఈ 2 పుష్పాలలో ఒకటి ఎంచుకో. అది నీ ప్రస్తుత జీవిత స్థితికి బలమైన సూచన అనేది ఖచ్చితంగా అవుతుందమ్మా. నీకు నేను ఇచ్చే సందేశం అనేది ఆ పువ్వులోనే దాగి ఉంది బిడ్డా. నువ్వు ఎంచుకునే పువ్వు అనేది పూర్తిగా నీ జీవితం మారడానికి ఒక చిన్న చిహ్నంగా మారుతుంది. నువ్వు ఆ దివ్యమైన క్షణంలో నా చెంతలో ఉన్న ఆ బలమైన శాంతిని ఆస్వాదిస్తూ ఏదో ఒక పుష్పం వైపు నీ చేతిని చూపు బిడ్డా. స్వయంగా బిడ్డా, కేవలం అది నీ జీవితం. నిన్ను వెంబడిస్తున్న అదృష్టానికి ఇప్పుడు నేను చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఎంచుకున్న పువ్వు ఏంటి, దానితో నీ బాబా నీకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇప్పుడు తెలుసుకో బిడ్డా. ముందుగా బాబాగారు చామంతి పువ్వు పట్టుకున్న వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో విందామా? తల్లి, నువ్వు నన్ను నమ్మి ఈ పువ్వుని ఎంచుకున్నావు కదా, ఈ చామంతి పువ్వుని ఎంచుకున్నావు కదా బిడ్డా. ఇది ఒక సాధారణ పువ్వు కాదమ్మా. ఇది నీ బాబా యొక్క ఆత్మశక్తిని, నీ అంతరంగాన ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబించే ఒక పవిత్రమైన పువ్వు. ఇది నీ జీవితంలో నువ్వు పడిన త్యాగాలు, అలానే నీలోని మౌన బలాన్ని కూడా నీకు గుర్తు చేస్తుంది. నువ్వు ఎంతటి బాధనైనా సరే అనుభవిస్తున్నా నువ్వు ఎప్పుడూ కూడా వెలుగునే చూస్తూ ముందుకు నడిచావే కానీ వెనకడుగు వేయలేదు. అవునే కదా బిడ్డా? నీ ఓపిక పట్ల నేను గౌరవం కలిగి ఉన్నానమ్మా. తల్లి, నీ తపస్సు అనేది ఎప్పటికీ కూడా వృధా కాదు. నువ్వు నన్ను నమ్మి ఈ చామంతి పువ్వు ఎంచుకున్నావు కదా, ఇక నీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు నెమ్మదిగా అయినా స్థిరంగా నడిచే మార్గాన్నే ఇప్పుడు నువ్వు ఎంచుకున్నావమ్మా. నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నీ బాబా సమాధానం చెప్పే రోజు వచ్చేసింది. ఇక నీ మనసులో ఉన్న ప్రార్థనలు, ఆ ఏడుపులు ఎక్కడా కూడా వినిపించకపోయినా నీ బాబా చెంతకు చేరాయి బిడ్డా. నేను చూస్తున్నాను, విన్నాను. నీ భయాలను, నీ లోతైన నిశ్శబ్దాన్ని. ఓ వెలుగు, ఓ శుభవార్త నీ దారిలో ఉంది. అతి త్వరలోనే నీ కష్టాలన్నీ కూడా నీకు బలంగా మారుతాయి బిడ్డా. స్వయంగా నీ బాబాని చెప్తున్నాను కదా, శ్రద్ధగా విను. నీ బాబా చెప్పారు అంటే ఇక నీ జీవితం మారుతుంది.
ఒక మిరాకిల్ స్టోరీ చెబుతాను వినుమ్మా అని బాబాగారు ఒక చిన్న కథని చెప్పారండి. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచే కష్టాలన్నమాట. ఇక ఆ కష్టాలతో చదువు మధ్యలో ఆగిపోతుంది. ఇక ఇంట్లో పరిస్థితులు కూడా మామూలుగా లేవన్నమాట. తల్లిదండ్రులు బాగా ఆర్థికంగా వెనకబడ్డారు. ఇక ఆ అమ్మాయి ఎప్పుడు కూడా బాబాని ప్రార్థిస్తూ బాబా నామాన్నే జపం చేస్తూ ఉండేది. ఇక ఒకరోజు ఆ అమ్మాయి షిరిడీకి వెళ్ళింది. గర్భగుడిలోకి వెళ్ళి 2 పువ్వులు బాబా ముందు పెట్టి కళ్ళు మూసుకొని చామంతిని ఎంచుకుంది. ఇక అదే రోజు రాత్రి ఆమెకు ఊహించని కాల్ వచ్చింది. చాలా కాలంగా తను ఎదురు చూసిన స్కాలర్షిప్ ఫలితం అనేది వచ్చి ఆమె పేరు అనేది లిస్టులో ఉందని చెప్పారు. ఇక ఈ రోజు నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. చదువులో మంచిగా కొనసాగి ఆమె ఇప్పుడు చిన్నారుల కోసం ఆర్ఫనేజ్ హోమ్ అయితే నడుపుతుంది. ఇది కూడా బాబా ఆశీర్వాదంతోనే. బాబా ఆశీర్వాదంతో ఆమె ఒక్క నెలలో మారిన జీవితం చామంతి పువ్వు ఆమెకు ఆశగా మారింది. బాబా ఆమెను చూసి నవ్వారు. అలానే బిడ్డ, నిన్ను చూసి కూడా నవ్వుతున్నానమ్మా. అదే ఆశ కూడా నీలో ఉంది కదా, అదే బలంతో నువ్వు ముందుకు సాగాలి. అందుకే నీకు ఈ కథను చెప్పాను అని చెప్పి బాబాగారు చామంతి పువ్వు ఎంచుకున్న వాళ్ళ కోసం ఈ సందేశాన్ని పంపారండి. ఇక గులాబీ పువ్వు ఎంచుకున్న వాళ్ళ కోసం బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపారు ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎంచుకున్న ఈ గులాబీ పువ్వు నీ బాబా ఇచ్చిన ప్రేమపూర్వకమైన సంకేతమమ్మా. ఇది కేవలం ఒక తీయని తీవ్రమైన జీవన పాఠం. నువ్వు ఎంత గాయపడినా సరే నువ్వు పగలు పట్టలేవు కదా. ఎందుకంటే బిడ్డ, నీ హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది. తల్లి, నువ్వు పగని మొత్తం వదిలేసి ప్రేమ పంచుతావు బిడ్డ. నాకు తెలుసమ్మా, నీ జీవితం కొన్ని సమయాల్లో చాలా కలత పెట్టే సంఘటనలతో నిండిపోయింది కదా. కానీ నీ బాబా నీ కోసం చెప్తున్నాను, శ్రద్ధగా వినమ్మా. నువ్వు కష్టాల్ని ప్రేమగా మలుచుకునే తరమైన గుణం కలదానివి. అవును బిడ్డ, నాకు తెలుసు. నువ్వు నమ్మిన బంధాలు, నిన్ను మోసం చేసిన వాళ్ళు, నీ ప్రేమ విలువ లేకుండా చూసిన వాళ్ళు, ఇవన్నీ కూడా నీ జీవితం నుండి వెళ్ళిపోయాయి కదా. నువ్వు నీ ఆత్మీయతను అస్సలు విడిచిపెట్టలేదు. అవి నిన్ను గొప్పగా చేస్తుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు బాబా మీద పెట్టిన నమ్మకం నీకు సమాధానం చెప్పే రోజులు వచ్చేశాయి. నీ బాబా నీకు ఇలా చెప్తున్నారా బిడ్డ, విను. తల్లి, నిన్ను చూడగలిగిన ప్రతి కళ్ళు నీ శక్తిని గుర్తించక మునుపు నిన్ను తిరస్కరించాయమ్మా. కానీ ఇప్పుడు అదే కళ్ళు నీ మహిమను చూసి తెలుసుకొని మౌనమైపోతున్నాయి. అవును బిడ్డ, ఈ గులాబీ పువ్వు ఎంచుకున్న నీ కోసం ఈ సందేశం అమ్మా. అలానే బిడ్డ, ఈ గులాబీ పువ్వు తాకావు కదా, నీకు కూడా ఒక చిన్న కథను చెబుతాను విను. ఓ మహిళ పేరు అనురాధ. తన భర్త అజ్ఞాతంగా మాయమయ్యాడు. ఇక ఆమె ఒంటరిగా ఒక చిన్న పాపతో జీవితాన్ని నడిపించాల్సి వచ్చింది. ఇక ఆ అమ్మాయి దిక్కుతోచని స్థితిలో ఉండగా నా దగ్గరకు వచ్చి నా మందిరం లోపలికి వెళ్ళింది. ఇక ముందున్న 2 పువ్వుల్లో గులాబీ పువ్వును ఎంచుకుంది. ఆమె అంతర్దీనంగా భావించింది, ఇది నీ బాబా ఇచ్చిన ప్రేమ గుర్తమ్మా. 3 రోజుల్లోనే ఆమెకు ఒక ఎన్టీఓ నుండి కాల్ వచ్చింది. చిన్న ఉద్యోగం మరియు నివాసం ఇచ్చారు. కొన్ని నెలల్లోనే ఆమెను మేనేజర్గా ప్రమోట్ చేశారు. ఇక ఆమె జీవితం గులాబీలా వికసించింది బిడ్డ. ఇదే తల్లి నీ బాబా నీకు ప్రేమగా ఇస్తున్న సంకేతమమ్మా. శక్తివంతమైన మార్పుతో కూడినది. నువ్వు అలానే బాబా ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నావు. అది ఈ పువ్వు అనేది ఈ వాసన ఇంటిలోనూ కూడా పరచబోతుందమ్మా. ఇక నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు అని చెప్పి ఈ 2 పువ్వులు తాకిన వాళ్ళకి 2 మార్గాలను అయితే బాబాగారు అందించారండి. తల్లి, నీ ప్రేమ, నీ ప్రార్థనలు ఇవన్నీ కూడా వృధా కావు. నీ బాబా ఎప్పుడూ చూస్తూనే ఉన్నారమ్మా. నువ్వు ఎంచుకున్న పువ్వుతో నీ బాబా నీకు ఒక మార్గదర్శకాన్ని చూపించారు కదా. ఇది నీకు ఒక చిన్న చాయిస్ కాదు బిడ్డ, ఒక పెద్ద దివ్య సంకేతం. నువ్వు ఆ పువ్వుని ఎంచుకున్న క్షణం నుండి నీ జీవితం మారడం మొదలవుతుంది. మరొక 2 రోజుల్లో నీ బాబా నీకు ఇచ్చే ఫలితాన్ని నీ కళ్ళారా నువ్వే చూడబోతున్నావు బిడ్డ. ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు
అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, ఈరోజు బాబాగారు ఈ 2 పువ్వులు తాకిన వాళ్ళకి, చామంతి పువ్వు, గులాబీ పువ్వు తాకిన వాళ్ళకి చిన్న చిన్న అడ్వైజ్లు ఇవ్వడమే కాకుండా ఒక చిన్న మోరల్ స్టోరీతో కూడా బాబాగారు మనందరిలో చాలా చక్కని ధైర్యాన్ని నాటారు. అలానే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది కూడా మొత్తం బాబాగారు మన కళ్ళకు కట్టినట్టు చూపించారన్నమాట. కాబట్టి బాబాగారు ఈరోజు మన కోసం పంపించిన ఈ సందేశాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు చెప్పినట్టుగా బాబాగారు దారిలో నడుచుకుంటూ వెళ్ళండి. మీ జీవితం కూడా అంతే సంతోషంగా, అంతే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇక మరి చూసారు కదండి, ఈరోజు బాబాగారు చెప్పినట్లుగా కొద్ది రోజుల్లోనే, అంటే 2 రోజుల్లోనే మన జీవితంలో అద్భుతం అయితే చూస్తామన్నమాట. ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.